జెడ్పీటీసీ దాసరి శ్రీమతి కత్తిరేణమ్మ గారు, కమలారెడ్డి గారిని రాష్ట్ర నాయకురాలు, పెరింపురం మండల మహిళా అధ్యక్షురాలు హేమలతారెడ్డి గారు వేదిక మీద, వైసీపీ రత్నం గారిని, గొల్లపాలెం సర్పంచ్ మిలికియా మాస్టర్ గారిని వేదిక మీద రావాల్సిన రంజనబాబు క్రీడెన్షియల్ అధ్యక్షుడు రంజనబాబు గారిని, పెరికల్ చెన్నా గారిని వేదిక మీద రావాల్సిన నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు నేను కాకుండా నియోజకవర్గం వాళ్ళు, డిప్యూటీ మేయర్ శ్రీ వనమా బాలవజ్రబాబు గారు, డైమండ్ బాబు గారు వచ్చి ఉన్నారు. కార్యక్రమం మొదలు కాబోతుంది. ఈ కార్యక్రమానికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు మరియు సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త, గుంటూరు నగర డిప్యూటీ మేయర్, మనందరి అభిమాన నాయకుడు శ్రీ వనమా బాలవజ్రబాబు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే వేదికలు అందించినటువంటి నా సహచరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెరింపురం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ఇక్కడ సమావేశం అవటానికి కారణము సెమీ క్రిస్మస్ మరియు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవటం జరిగింది. ప్రభువు జన్మించినప్పుడే అంటే డిసెంబర్ నెలలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు జన్మించటం చాలా సంతోషంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఎందుకంటే ప్రభు జన్మదినం డిసెంబర్ 25, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం కూడా డిసెంబర్ 21వ తారీఖున రావటం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మరి రాజశేఖర రెడ్డి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఒక అడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకేసి సుపరిపాలన అందించిన ఘనత ఇచ్చారు. కాబట్టి రానున్న రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాలని కోరుకుంటూ, మన డైమండ్ అన్నని ఎమ్మెల్యేగా చేసుకోవాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేద్దాం. పార్టీలు పదవులు మనం తీసుకున్నాం, కానీ మనం తీసుకున్న పదవికి మనం ఎంతవరకు న్యాయం చేసాం. మనం పదవి తీసుకున్నాం కానీ కష్టపడి పనిచేద్దాం. ఈ 3 సంవత్సరాలన్నర మనం కష్టపడి పనిచేస్తే రానున్న రోజులు మనే కాబట్టి ఎంత కష్టమైనా భరిద్దాం, పనిచేద్దాం. అన్నని సీఎంగా చేసుకుందాం, మన డైమండ్ అన్నని ఎమ్మెల్యేగా చేసుకుందాం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటు అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక్క నిమిషం దయచేసి వక్తలు ఒకసారి గమనించండి. కేవలం జన్మదిన శుభాకాంక్షలు సెమీ క్రిస్మస్కే పరిమితమైంది. ఇప్పుడు మన గొల్లపాలెం సర్పంచ్ దాసరి డైమండ్ బాబన్ గారికి, అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్ శివనారెడ్డి గారికి, మరి జెడ్పీటీసీ కత్తిరేణమ్మ గారికి, మరి టౌన్ ప్రెసిడెంట్ చిన్నపేట అన్న గారికి, మరి వేదికను అలంకరించినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలకు, పెద్దలకు, వైఎస్ఆర్ కుటుంబానికి ప్రతి ఒక్కరికి పేరున నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మనందరికీ ముందుగా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే జగన్ గారిది, అదేవిధంగా మరియు సెమీ క్రిస్మస్ వేడుకలు. అంటే సెమీ క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్రిస్మస్ అంటే క్రీస్తు అంటే యేసు, మాస్ అంటే ఆరాధించడం, క్రీస్తుని ఆరాధించడం. మరి యేసు క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి తను తాను తగ్గించుకొని రిక్తునిగా, ఒక మానవునిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, చీకటిలో అంధకారంలో ఉన్నటువంటి మన అందరినీ వెలుగులోకి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరి ముఖ్యంగా జీసస్ యొక్క బోధనలు ఎక్కడైనా కనుక మీరు కనుక వెళ్ళినట్లయితే, మరి క్రిస్టియన్స్ అయితే ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు. ఈ యొక్క జీసస్ క్రైస్ట్ యొక్క బోధనలో ఏం తెలిపిద్దంటే, ప్రతి ఒక్క విషయం కూడా అందరూ కూడా శాంతి సమాధానం కలిగి ఉండాలి, మరియు స్నేహభావం కలిగి ఉండాలి. తనను తాను తగ్గించుకోవాలి. ఎప్పుడైతే తనను తాను తగ్గించుకో
పెంచుకుంటాడో ఆ వ్యక్తి హెచ్చించబడతారు. మరి మనము కూడా నాకు ఈ పదవి ఉంది, నీకు ఆ పదవి ఉంది అని ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. మనందరం కూడా వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వాళ్ళు, వైఎస్ఆర్ ఫ్యామిలీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలం కాబట్టి ఈ రోజున నేను చెప్పేది ఏంటంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి రాబోయే రోజుల్లో 2029 జరగబోయేటువంటి ఎలక్షన్లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళి అతన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని, అదేవిధంగా మన తాడికొండ నియోజకవర్గానికి డైమండ్ బాబన్ గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. ఆల్మోస్ట్ వాళ్ళు వివిధ హోదాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, అలానే బూత్ కమిటీ జిల్లా ప్రెసిడెంట్ చెన్నపరెడ్డి గారికి. కాబట్టి సమయాభావం, రేపు ఉదయం మనకు ఆల్రెడీ తాటికొండ రోడ్లో ఒక మంచి రక్తదాన శిబిరం, ప్లస్ అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులకి రక్తం దానం చేసే వ్యక్తులు అందరికి కూడా కొద్దిగా మనం భోజనాల కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొద్దిగా పద్ధతిగా ఒక మంచిగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏంటంటే వాస్తవంగా ఈ ప్రోగ్రామ్ని రేపు పెట్టారు మన వాళ్ళు. రేపు పెడితే రేపు ఉన్నటువంటి విపరీతమైన ప్రోగ్రామ్స్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని అడ్వాన్స్డ్గా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే ప్రారంభిద్దాము. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైనుంచి పిలిపించినటువంటి కార్యక్రమాలు కూడా ఏంటంటే మీరు ఎక్కడ కూడా ఆర్భాటాలకు పోవద్దు, ఎక్కడ కూడా హంగులకు పోవద్దు, కేవలం సేవా కార్యక్రమాలు మాత్రమే చేయండి, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చారు. ఆ సంకేతాలకి నిదర్శనం ఏంటంటే పార్టీ ఇచ్చిన పిలుపు ఏంటంటే ఎక్కడైతే అనాథ పిల్లలు కానీ, వృద్ధులు కానీ, రక్తదాన శిబిరాలు కానీ, మహిళలకు చీరల పంపిణీ కానీ ఇటువంటి సేవా కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకోండి అని మాత్రమే పైనుంచి చెప్పటం. అందులో భాగంగా పెరింగపురం మండలంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు ఏదైతే ఉందో అందులో భాగంగా అనాథ పిల్లలకి ఇక్కడ ఒక మంచి సేవా కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ, మండల పార్టీ నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరింగపురం మండల నాయకులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా నేను. ఎందుకంటే ఎప్పుడైతే ఇందాక కత్తిరేలమ్మ చెప్పింది డిసెంబర్ నెల అనగానే మనకు 2 పండుగలు, ఒకటి క్రిస్మస్, 2 జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అంటే నాయకులందరూ పుడుతున్నారు, వాళ్ళ పుట్టినరోజు కూడా జరుపుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజుకి, క్రిస్మస్ పండుగకి ఒక సారూప్యత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా పేదవాడు ఎక్కడున్నాడు, మధ్యతరగతి వాడు ఎక్కడున్నాడు, ఎవరు ఏంటనే దాన్ని ఏదైతే ఆదర్శంగా తీసుకున్నారో యేసు ప్రభు వారు చెప్పింది కూడా అదే. మీరు ఎప్పుడైతే లేని వాడికి చేస్తారో, అంటే ఒక డబ్బు కావచ్చు, లేకపోతే ఒక ఉండడానికి ఇల్లు కావచ్చు, లేకపోతే భోజనం కావచ్చు, కూడు గుడ్డ నీరు రైతు ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు ఏం చెప్తా ఉన్నారు, మీరు సంపాదించిన 100 రూపాయల్లో 10 రూపాయలు పేదవాడికి సాయం చేయండి అని చెప్తున్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు 2019-24లో ఒక గొప్ప పరిపాలనని మనకి చాలా స్పష్టంగా చూపించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి అబద్ధపు ప్రచారాలని ప్రజలు నమ్మించే విధంగా చేసినటువంటి దుష్ప్రచారాల వల్ల మనం ఓడిపోయిన తప్పనిచ్చి మన నాయకుడు నోట్లో నుంచి ఒక అబద్ధం చెప్పటం అనేది తెలియదు. 2 అబద్ధాలు కనుక చెప్పినట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండుండేవాడు. కానీ ఏది ఏమైనప్పటికీ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది, చాలా తప్పు చేశాం మనం ఓట్లేసని చెప్పని. కాబట్టి మనం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి సంవత్సరాలు తీసుకెళ్తా ఉన్నారు. ఏ స్ఫూర్తితో అయితే ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన అడుగుజాడల్లో మనం నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు, అలానే శ్రీకృష్ణ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. క్షమించాలి దయచేసి.
అన్నా అన్నా నువ్వు సైడ్ జరగవా, వెనక్కుండి కొంచెం సార్ కనపండి. దయచేసి నాయకులందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్క నా పేరు దాసరి కత్తిరేడమ్మ. నేను పెరంగపురం జెడ్పీటీసీని మరియు రాష్ట్ర మహిళా విభాగ జనరల్ సెక్రటరీ. ఈరోజు నిర్మల హృదయ అనాథాశ్రమం దగ్గర సెమీ క్రిస్మస్ వైఎస్ఆర్సీపీ మరి కార్యకర్తలు అందరూ నాయకులందరూ కలిసి సెమీ క్రిస్మస్ చేయడం జరిగింది. ఆ సెమీ క్రిస్మస్లోని భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా చేయటం జరిగింది అనాథ పిల్లలకు. అదేవిధంగా క్రీస్తు జన్మించను నేడు లోకానికి ఒక రక్షకునిగా ఈ లోకానికి యేసు ప్రభు వచ్చి ఉన్నారు. ప్రభువు లోకంలో ఉన్న చీకటి మొత్తమును ప్రాగదోచుటకు భూమి మీదకి ఒక పసిబాలునిగా తనను తాను తగ్గించుకునే ఒక రిక్తునిగా ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు. ప్రభు చెప్తున్నారు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమన్నారు. కానీ మరి ఆకాశ మహాకాశములు పట్టజాలని యేసు ప్రభువు మరి లోక రక్షణ కొరకు చిన్ని బాలుడిగా భూలోకానికి రావటం జరిగింది. మరి వచ్చినప్పుడు సత్రంలో చోటు లేనందున ఒక పశువుల పాకలోని చిన్న బాలుడిగా మరి తాను జన్మించటం జరిగింది. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని బైబిల్లో రాసిన ప్రకారంగా ప్రభు తనను తాను తగ్గించుకొని ఒక పసి బాలుడిగా భూలోకానికి రావటం జరిగింది. లోక పాపములను మోసుకొని పోవుటకు మరి ఒక చిన్న బాలునిగాను ఈ భూలోకానికి వచ్చి ఉన్న యేసు ప్రభువుకి నేడే మరి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. వెనకరా